శుభకార్యానికైనా శుభారంభం. వినరో భాగ్యము విష్ణు కథ వేణుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. చల్లని తల్లి పద్మావతి అమ్మవారు తిరుచానూరునందు వెలసి లోకాలన్నిటినీ కూడా చల్లగా కాచేటటువంటి అమ్మ నేడు వాళ్ళలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటారు కదా, ఆ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి జరిగేటటువంటివి కొండపైన వైఖాన సాగమ జయతు జయతు పద్మా పద్మ పద్మాభివంద్య జయతు జయుల విందు చేస్తూ ఉన్నారు. అమ్మవారు మాత్రం చక్కగా పటాటో పన్ను బెదరటం లేదు, సంతోషంగానే ఉన్నారు. మరి నిన్నటిది చిన్న శేషవాహనం, ఈనాటిది పెద్ద శేషవాహనం. తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తూ విహారం చేస్తూ అటువంటి ఆ జగన్మాత లోక వీధి వీధులనే విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వేణుబలమిదివో ఉన్నటువంటి ఆ మాలలను ధరించి 7 పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు. 7 కొండలే నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వపాలకత్వాన్ని ప్రదర్శిస్తూ పెదశేష వాహనాన్ని అధిరోహించి అని కనపడుతున్నారు. ఒక్కళ్లే ఉన్నా ఇద్దరేమో అని భ్రమ కలిగిస్తున్నారట. అయ్యవారేమో అమ్మవారి రూపం ధరించి అటువంటి భ్రమ కలిగిస్తారు భక్తులకి. ఇంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించటంతో పాటు సూచనలు కూడా చేశారు అన్నమయ్య. ఎందుకు అంటే పరమాత్మని యొక్క అమ్మవారి యొక్క లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరునందు విశేషవంతమైనటువంటి సేవలు విష్ణు కథా వదలక వేద వ్యాసులు నుడి వీణ విదిత పావనము విష్ణు కథా. స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారి ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం. సంకీర్తనయై సదనం పైనది సంకీర్తనయై వెదకినచో. పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి. నిర్వహించుకోవడం అలా నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఆ ఆదర్శవంతమైనటువంటి విశేషాలన్నింటినీ విష్ణు కథా వచ్చేటటువంటి ఒకే ఒక్క పదం శ్రీ. అటువంటి శ్రీనటువంటిది హృదయంలో నిరంతరం వేధించేటటువంటి శోకం.
అటువంటి శోకాన్ని పోగొట్టి మీరు గుర్తుపట్టారేమో అని చెప్పి ఇక్కడ పద్మ సరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంత తరం కథ సుమా అని చెప్తోంది. ఇప్పుడే మనం చూసాం, సాక్షాత్తు బృందావనమంతా దిగొచ్చింది. గొల్లెతలు చల్లలు కోనగోని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు